గాయస్, కొత్తిమీరని కొబ్బరి పీచులో పెంచడం ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ టైం అయితే నేను చేస్తున్నాను. కొత్తిమీరని మట్టిలో పెంచడం చూసారు, వాటర్లో పెంచడం చూసారు. ది ఫస్ట్ టైం కొత్తిమీర అయితే కొబ్బరి పీచులో పెంచుతున్నాను. సో ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే కొబ్బరి పీచులో మనకి ఈజీగా జర్మినేట్ అవుతాయి సీడ్స్. మన పూర్వకాలంలో ఒడ్లు గింజలు కూడా మళ్ళీ కొబ్బరి పీచులో వేసి మొలకలు తెప్పించాలి. సో మనమైతే ధనియాల్ని మంచిగా టూగా స్ప్లిట్ చేసుకోవాలి. ఏ ధనియాలైనా సరే మనము 6 monthsలో ఉన్న ధనియాలే తీసుకోవాలి. అంటే ప్రతి సీడ్కి జర్మినేషన్ రేట్ అయితే 6 months అనేది ఉంటుంది. సో ఇలా మనం ఫ్రెష్ ధనియాలు తీసుకుంటే ప్రతి సీడ్ జెర్మినేట్ అవుతుంది. ఇలా ఒక లేయర్ లాగా కొత్తిమీర సీడ్స్ అన్ని వేసుకున్నాక మనము అగైన్ కొబ్బరి పీచు అయితే పైన కవర్ చేసేయాలి ఒక లేయర్ లాగా. ఇలా కవర్ చేశాక మనం వాటరింగ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా 10 నుంచి 15 days లోపు అయితే మొక్కలు ఈజీగా వస్తాయి. డైలీ 2 times అయితే వాటరింగ్ చేయండి, ఖచ్చితంగా అయితే మనకి మొక్కలు వచ్చేస్తాయి. సో ఇవన్నీ మనకి మొలిచాక నేను ఇంకో వీడియో చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఏ వీడియో చేయాలి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజ్ ఇప్పుడే ఫాలో అయిపోండి.